మార్గంగా ఒక 9 సంవత్సరాలు 4వ తరగతి చదువుతున్నటువంటి పిల్లని బలవంతంగా 6 మంది పాడు చేశారంటండి, రేప్ చేసి చంపేశారు. అందులో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి తెలుసా? 52 సంవత్సరాల ముసలోడు ఉన్నాడట అందులో. తెలుసా? 52 సంవత్సరాల ముసలోడు. 2 పిల్లలు దొరికారట. 2 ఎలాంటి వాళ్ళు తెలుసా? ఒకడికి 14 సంవత్సరాలట. చూడండి అడికి ఎంత వయసు. ఒకడికి కరెక్ట్గా 18 సంవత్సరాలట. మైనర్ బాలి వ్యక్తుల మాట వల్ల ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు. ఏడ్ర ఈ పరిస్థితి అనుకుని 2 కాళ్ళ మీద లాఠీతో గట్టి కొడితే గంజాయి తాగేసి ఆ మత్తులో ఇలాగే చేసేసామని చెప్పారట వాళ్ళు. గంజాయి తాగేసి మరి వాళ్ళు చదువుకోవడం లేదా అని అడిగి ప్రశ్న వేస్తే చదువుకుంటున్నారు. మరి చదువుకుంటున్నటువంటి వీడు ఇంత విచ్చలవిడితనానికి ఎలాగ అలవాటు అయిపోయాడంటే తల్లిదండ్రులు దేవుని బోధలో పెంచవలసినటువంటి పరిస్థితులు వారికి లేవు, క్రమశిక్షణ వాడికి నేర్పలేదు, ఏదో కన్నామని రోడ్డు మీద వదిలేశారంతే. మంచి నేర్పించలేదు. అడికి సమాజంలో ఎలా తయారు తెలుసా? మృగంలా తయారాడు, మృగంలాగా. చిన్న వయసులో గంజాయి తాగే పరిస్థితికి వెళ్తున్నప్పుడు ఆ తల్లి తండ్రి గమనించకపోయి అని మందలించలేదంటాడు. ఏం చేస్తాడు బయటకు వచ్చి? అదిగో ఒక 9 సంవత్సరాలు ఒక చిన్న పాపని చిదిమీశారు వచ్చి బయటికి. ఆ బిడ్డను కోల్పోయిన కుటుంబాన్ని ఓదార్చగలరు ఎవరైనా? ఒక 6 మంది రాక్షసుల్లో వచ్చి ఆ బిడ్డని ఎంత దుర్మార్గమైన పరిస్థితి చేసినప్పుడు ఆ బిడ్డ ఎంత తల్లడిల్లిపోయిందో తలుచుకుంటేనే గుండెలు నీరైపోయే పరిస్థితి. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. సమాజం ఎలా తయారవుతుందో చూడండి. సమాజం అంతా కూడా మృగాల్లో తయారవుతున్నారు మనుషులు. పరిస్థితిని చూస్తుంటే ఎక్కడ చూసినా దుర్మార్గమైనటువంటి కార్యాలు కనబడుతున్నాయండి.